పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి స్పాంటేనియస్ చాలా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తితే ఆయనలోని కామెడీ యాంగిల్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. అది కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఏదో ఒక జోకర్లా చూస్తున్నారు. నిజంగానే ఇది మాటల్లో అన్నది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన ప్రెస్ మీట్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో మీమర్స్ కోసమే, కామెడీ కోసమే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఏమో మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అంటే మంత్ ఎండింగ్ పాలిటిక్స్ ఆయనకి తెలుసు కదా, బెంగళూరు ప్యాలెస్ నుంచి అలా వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, అందరినీ నవ్విస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్లో ఒక విలేకరు, నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక విలేకరు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలను అని చెప్పి అన్నారు, దానికి మీరిచ్చే స్పందన ఏంటి అని అంటే ఒక్కసారి చూడండి, తర్వాత మాట్లాడతాను. అర్థమైందిగా, ఒక్క నవ్వుతోనే పవన్ కళ్యాణ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని వదలను అని చెప్పి ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఆ నవ్వులోనే ఎన్నో అర్థాలు, అంటే నవ్వుతోనే చంపేయచ్చు అని అంటే ఇదేనేమో అనిపిస్తుంది, నవ్వుతోనే ఎన్నో బూతులు తిట్టచ్చు అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఒక్క బూతు లేదు, ఒక్క వల్గర్గా మాట లేదు, అక్క నోటి నుంచి ఆయన ఏమీ అనను కూడా అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇదని అదని, ఆయనకి పని పాడలేదని ఇంకొకటి ఏమీ అనలా, జస్ట్ నవ్వారు. ఆ నవ్వులోనే మీరు ఎన్ని బూతులైనా ఎదుక్కోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి భూస్థాపితానికి ఎన్నైనా దాంట్లో పెట్టుకోవచ్చు, జస్ట్ నవ్వే. అసలు ఆయనని రాజకీయ నాయకుడిగానే కాదు, అసలు ఆయనని ఏ రకంగానూ పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అనేది చాలా స్పష్టంగా ఆయన నవ్వులో, పరిపూర్ణమైనటువంటి నవ్వుతో చాలా హుందాగా సమాధానం ఇచ్చారని అనుకోవాలి. ఆయన వదిలేదేంటి, అసలు ఆయన వస్తాడో లేదో చూసుకోండి, ముందు ఆయన గెలుస్తాడో లేదో చూసుకోండి పులివెందుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అని అనుకోవచ్చు. అసలు ఆ కామెడీ పీస్ గురించి మనం మాట్లాడేది ఏంటి, జోక్ వేసాడు, మంచి జోక్ వేసాడు, మనం నవ్వాలి అని నవ్వినట్టుగా అనుకోవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడేది ఏంటి అని అనుకోవచ్చు. ఇంక ఏమైనా మీ ఇష్టం, మీ ఊహకే అందుతున్నా, చెప్తున్నాగా. జస్ట్ ఒక్క నవ్వుతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, దాని తాలూకా ఆయన మాట్లాడిన విధానం, ఆయన ఏం ఎత్తాడు, ఏం మాట్లాడాడు, ఎవరిని తిట్టాడు, ఎవరిని పొగిడాడు, ఎక్కడ అమెరికా ఉన్న వాళ్ళని తీసుకొచ్చేస్తా అన్నాడు, ఇవన్నిటికీ జస్ట్ ఒక్క నవ్వుతోనే ఫుల్ స్టాప్. నువ్వు దాంట్లో ఎన్ని ఎన్ని బూతులు ఎత్తుక్కోవచ్చు, ఎన్ని మాటలు అనుకుంటావు అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నవ్వుని ఇలాగే ఒక టీవీ పెట్టుకుని, పవన్ కళ్యాణ్ గారు ఈ నవ్వుని పెట్టుకుని రోజు ఇదే పాత నరసింహ సినిమాలో ఎవరు రమ్యకృష్ణ గారు, ఎవరో రజనీకాంత్ గారు వీడియో ఒకటి పెట్టుకుని, పెళ్లి వీడియో ఒకటి పెట్టుకుని జీవితాంతం దాంట్లోనే ఉంటారు. అదే టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో పెట్టుకుని ఇంకా దీంట్లోనే నన్ను ఇలా తిట్టాడా, ఈ మాట అన్నాడా, ఇలా తిట్టుకున్నాడా, దీంట్లో ఏంటి, ఈ నవ్వుకి అర్థం ఏంటి అని చెప్పి చూసి చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. ఆ మాట మనం అనకూడదులే, కానీ అంటే అన్ని అర్థాలు ఉన్నాయి దాంట్లో. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనలా, కొట్టవసరలా, తిట్టవసరలా, ఒక బూతు మాట తిట్టవసరలా, ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరువుని గంగలో కలిపేశాడు. అది కూడా నేషనల్ మీడియా, కంప్లీట్ నేషనల్ మీడియా, ఎవరు ఇండియా టుడే కావచ్చు, పీటీఐ కావచ్చు, ఎనీ కావచ్చు, ఏబీపీ కావచ్చు, ఇవన్నీ నేషనల్ మీడియా సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం గుడ్డలు ఉడదీసి రోడ్డు మీద పడేశాడు. ఇంతకన్నా దారుణంగా, ఇంతకన్నా అవమానకరంగా, ఇంతకన్నా చిచ్చి ఇంకా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇంత దారుణమైనటువంటి అవమానాన్ని చూసుండడేమో. ఆయన ఇచ్చిన ఒక్క మాటకి జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఆయన చూస్తున్నారనేది జస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఏదేమైనా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు మీలో కామెడీ యాంగిల్ మాత్రం సినిమాల్లోనే కాదండి, వేరే లెవెల్ అంతే. జస్ట్ అదేదో అంటారు కదా, టైమింగ్
పవన్ కళ్యాణ్ గారు గనక లాస్ట్ పంచ్ తందైతే వచ్చి కిక్కే వేరప్ప అన్నట్టుగా అన్ని సమాధానం ఇచ్చి ఆయన ఏదో ఎరగబొడి చేద్దాం అని చెప్పి గంట సేపు ఆయనతో పాటు పక్కన కొంతమంది మీడియా వాళ్ళని, ఆయన మీడియా వాళ్ళని, సాక్షి మీడియా వాళ్ళని, లేదంటే ఆయనకు సపోర్ట్గా ఉండేటువంటి కొంతమందిని పెట్టుకుని ఏదో సామెతలు చెప్పి నేను వెళ్ళి అమెరికా నుంచి ఆడెత్తుకొచ్చేస్తా, ఈయనెత్తుకొచ్చేస్తా, మొత్తం ఇంటికి ఒకటి లేపేస్తా, నేను అధికారంలోకి, ఆయన అధికార ప్రతినిధి, ఆయనైతే ఇంకా ఎలివేషన్స్ 80 సీట్లు దాటగానే వైఎస్ఆర్సీపీ ఇంట్లోంచి తట్టాపుట్టా సదురుకుని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు పారిపోతారు, ఇంకా ఒక్కొక్కడిని ఇంట్లోంచి తీసుకొచ్చి నరికేస్తాం, పొడిచేస్తాం అని చెప్పి ఒక్కొక్కడు చెప్తుంటే ఏమన్నా అసలు మీరు ఇచ్చిన ఎలివేషన్స్కి ఆయన ఇచ్చిన దెబ్బకి శంషాడు నీళ్ళు వేసుకుని చచ్చిపోవాలన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఒక్క నవ్వుతో మైండ్ పోయింది సార్, మామూలు లెవెల్ కాదు. నిజంగా చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారి నవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మొత్తం సంకనాగిపోయింది.